మిత్రులారా, ప్రవక్త వారు యొక్క తన శత్రువులతో ఏ విధంగా ఆయన వ్యవహారం ఉండేది మనం చూద్దాం. మక్కా పుట్టి పెరిగినటువంటి మక్కా నగరము ఆయన కొట్టి తరిమేస్తుంది. ఆయన హిజ్రత్ చేసేస్తారు. మదీనాకు ఆయన వలస వెళ్ళిపోతారు. తిరిగి కొంతకాలం అయిన తర్వాత ఆయన 8 ఏళ్లకు మళ్ళా ఆయన మక్కా నగరంలో ప్రవేశిస్తారు. మక్కా నగరంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా భయపడిపోతారు. మేము ఈయన రాచి రంపాన్ని పెట్టి ఇక్కడి నుంచి తరివేశామేంటి, ఈ రోజు ఈయన గెలిచి వస్తున్నాడు, ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి చూస్తుంటే ఆయన అతి వినయంగా తన గెడ్డము ఒంటె మూపురానికి తగులుతూ ఈ విధంగా ఒక మృదువైనటువంటి పోస్చర్ తోటి, మృదువైనటువంటి ఆ శరీర భంగిమతోటి ఆయన రావడం చూసి ఆశ్చర్యపోతారు. సహజంగా విజేతలు ఏ విధంగా వస్తారు, కత్తిని ఝుళిపిస్తూ నా అంతటి వాడు లేడు అని చెప్పేసి ఈ విధంగా అరుపులతోటి గీకారాలతోటి వస్తారు చూసారా. కానీ ప్రవక్త వారు అత్యంత నెమ్మదిగా వస్తుంటే వాళ్ళందరూ అర్థమైపోయింది, ఈయన రాజ్యాన్ని జయించడానికి వచ్చినటువంటి వాడు కాదు, ఈయన హృదయాలను జయించడానికి వచ్చినటువంటి వాడు. హృదయాల విజేత ఈయన, రాజ్యాలు జయించడానికి వచ్చినటువంటి వాడు కాదు. ఎదురుగున అందరూ నిలబడతారు. ఆయన కొట్టినవారు, తిట్టినవారు, రాజరంపాన్ని పెట్టినవారు అందరూ నిలబడతారు. లా తస్రిబ అలేకం యోమ, ఈ రోజున మీపై ఏ విధమైనటువంటి నిర్బంధం లేదు, మీరందరూ వెళ్ళిపోండి, మీరందరూ ఫ్రీ, నేను ఎవరిపై ఏ ప్రతీకారం కూడా నేను తీర్చుకోవడం లేదు అని చెప్పేసి ప్రవక్త వారు సామూహికమైనటువంటి క్షమాపణ ప్రసాదించేస్తారు అందరికీ కూడా. మామూలు విషయం కాదు సోదర మహాశిల. మనకు బలం లేనప్పుడు మన బాధలు అనుభవించడం ఒక ఎత్తు, బలం ఉన్న తర్వాత అందరినీ క్షమించడం అనేది ఒక ఎత్తు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో ఈ విధంగా చేశారు కాబట్టి ఈయన ధర్మంపై అపోహలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అపోహలు పటాపంచలు అయిపోయాయి దాంతో. ఇంకా చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఒక వ్యక్తి ఆయనను చంపడానికి వస్తాడు. సుమామ అనే వ్యక్తి కత్తి మనకు విషయాన్ని పూసి ప్రవక్తను చంపడానికి వస్తారు, కానీ పట్టుబడిపోతాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ను ఒక స్తంభానికి సహచరులు కడతారు. మదీనా మస్జిద్ ఎదురుగుండా కడతారు ఒక స్తంభానికి. ఆయన 3 రోజులు అలాగే చూస్తాడు. మూడు రోజులుగా ప్రవక్తలు వచ్చి ఏంటి నీ పరిస్థితి, నీ మనసు ఏమైనా మారిందా అని చెప్పేసి అడుగుతారు. కానీ ఆయన ఏమి కూడా చెప్పడు. 3వ రోజు వచ్చి ఓ సుమామ, ఇప్పుడు నిన్ను ఏం చేయమంటావు అంటే, ప్రవక్త మిమ్మల్ని నేను చంపడానికి వచ్చానండి, మీకు హక్కు ఉంది, నన్ను ఏదైనా చేయొచ్చు మీరు, కానీ విడిచిపెట్టినట్లయితే ఒక కృతజ్ఞుడిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునేవాడిని విడిచిపెడతారండి, మీరు విడిచిపెట్టిన వాళ్ళు అవుతారు అని చెప్తారు. సహచరులందరూ చంపడానికి ఏదో విధంగా చంపేయలేదని అనుకుంటున్నారు, ఎందుకంటే ప్రవక్తను చంపడానికి వచ్చాడు కాబట్టి. అప్పుడు ప్రవక్త వారు నవ్వుతూ అతని కట్లు విప్పేయండి అని చెప్తారు. ఆశ్చర్యపోతాడు. కట్లు విప్పేసిన తర్వాత ప్రవక్త వారి వద్దకు వస్తాడు. ఓ ప్రవక్త, ఇప్పటి వరకు కూడా మీ ముఖాన్ని అసహ్యించుకున్నంతగా ఎవరి ముఖాన్ని అసహ్యించుకోలేదు, కానీ ఇప్పటి నుండి ఆ ముఖం కంటే ప్రియమైనటువంటి ముఖం నాకు మరొకటి లేదు అని చెప్పేసి ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని స్వీకరిస్తాడు. ఈ విధంగా సోదర మహాశయులారా, శత్రువులు కూడా ఆయన ప్రేమను పంచారు కాబట్టి ఆయన మానవ మహోపకారయ్యారు. సర్వమానవాళి కోసము దైవం పంపినటువంటి చివరి ప్రవక్త, మానవాళికి కారుణ్యంగా ఆయన ప్రవహింప చేయబడ్డారు తప్పించి మరొకటి కాదు. ఆయనపై చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఎందుకంటే సహజం, ప్రతి ఒక్కరు కూడా సరైన సమాచారం లేనప్పుడు ఏం చేస్తారు అంటే చెడును ప్రచారం చేస్తారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సమాచారాన్ని సరైనటువంటి సోర్సెస్ ద్వారా మనం గ్రహించాలి, ఎవరో ఏదో చెప్పడం కాదు. కాబట్టి సరైనటువంటి సమాచారాన్ని గ్రహించాలి. ప్రవక్త వారి గురించి రకరకాలైనటువంటి బుక్స్ ఉన్నాయి, న్యూట్రల్ రచయితలు రచించినటువంటి జీవిత చరిత్రలు ఉన్నాయి. అవి చదవండి, ప్రవక్త వారికి జీవితాన్ని గ్రహించండి. ఆయన ముస్లింల కోసం మాత్రమే వచ్చినటువంటి ప్రవక్త కాదు, మీకోసం కూడా వచ్చినటువంటి ప్రవక్త, మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. నా నంబర్కి ఎవరైనా వాట్సాప్ చేసినట్లయితే ప్రవక్త వారికి సంబంధించినటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, PDF నేను పంపుతాను. సర్వే జన సుఖినో భవంతు. వాహి